స్టార్టింగ్ మై ఓన్ బ్రాండ్ ఇన్ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 16. మనం రీసెంట్గా ఒక డెమో వెబ్సైట్ అనేది డెవలప్ చేసా రిగార్డింగ్ నియోఫెరా బ్రాండ్. సో ఈ వెబ్సైట్ నాకు అంత యూనిక్గా మంచిగా ఏమనిపిస్తలేదు, జస్ట్ నార్మల్ వెబ్సైట్ ఉన్నట్టే ఉంది. సో నేను ఇంకా ట్రై చేస్తా కొంచెం బెటర్ యూనిక్ స్టైల్లో వెబ్సైట్ అనేది డెవలప్ చేయడానికి. కొద్ది రోజులు ఈ వెబ్సైట్ జిఎస్టీ, ట్రేడ్ మార్కర్, లోగో అండ్ డిజైన్ ఇవన్నీ పక్కన పెడితే మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఇంగ్రీడియంట్స్ అండ్ ఫార్ములేషన్ మీద. ఇప్పటి వరకు ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఏ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి అని మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయాలి అనే స్టేజ్కి ఎంటర్ అయినాం. ఈ స్టేజ్లో నాకు ఇప్పటి వరకు ఒక ఫార్ములేషన్స్ లేవు, మన దగ్గర ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లేదు. సో నేను ఏం చేద్దాము అనుకుంటున్నా అంటే లైక్ ఈ ప్రెజెంట్ ట్రెండింగ్ మార్కెట్లో ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్లో ఏమేమి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, ఎంత పర్సెంట్ యూజ్ చేస్తున్నారు, ఆ పర్సెంటేజ్ ఎక్కువ యూజ్ చేస్తే మన స్కిన్కి ఎలా కాంప్లికేట్ అవుతుంది, అరెల్స్ తక్కువ పర్సెంట్ ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్న పర్సెంటేజ్ అది మన స్కిన్కి ఎలా రియాక్షన్స్ జరుగుతాయి, ఆ రియాక్షన్స్ జరగడం వల్ల యూజ్ ఏముంది, ఏమేమి చేంజెస్ వస్తాయి మన స్కిన్లో అనేసి ఇవన్నీ తెలుసుకొని ఫర్దర్గా వీటికంటే యూనిక్ అండ్ బెటర్ రిజల్ట్, అన్ని విధంగా బెటర్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ బిల్డ్ చేయడమే నా మెయిన్ ఫోకస్. సో నేను ఈ జర్నీలో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా, ఏమేమి వర్క్ ప్రాసెస్ నేను చేస్తున్నాను అనేసి. సో కంటెంట్ నచ్చితే డూ సపోర్ట్ గైస్.